హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. మనకు మార్నింగ్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే కొంతమంది అయితే పంపించడం జరిగింది. మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఏ రోజు పెట్టాను అనేసి కూడా మీకు క్లియర్గా అయితే చెప్తూ ఉన్నానండి. ఇది వచ్చేసి మనకు ఈరోజు, అంటే మీకు డేట్ కూడా వేసాను కదా. ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్లలో మీకు ఎగ్జామ్ ఎలా జరిగింది అనేసి చూద్దాము. చాలా వరకు వచ్చేసి చూసినట్లయితే మ్యాథ్స్ వచ్చేసి కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంది అనేసి ఇచ్చారు. అంటే మనకు వచ్చేసి దాంట్లో ఆప్షన్స్ అయితే ఇస్తున్నారంట, ఏబిసి అనేసి ఇవ్వడం వల్ల కొంచెం టఫ్గానే ఉంది అంటున్నారు మ్యాథ్స్కి సంబంధించి. మిగతాయి కూడా కొంచెం ఈజీగానే ఉన్నాయి. సైకాలజీ చూసుకున్నట్లయితే కొంచెం ఈజీగానే ఉందండి. సో ఎక్కువగా మనకు సైకాలజీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేసి కూడా నేను వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో ఏమేమి అడుగుతున్నారో చూద్దాము. క్వశ్చన్ ట్యాగ్ అయితే అడుగుతున్నారండి. కంపల్సరీ ఒక క్వశ్చన్ ట్యాగ్ అయితే ఉంటుంది. సో ఆ టాపిక్ వచ్చేసి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే అవ్వండి. ఆర్టికల్స్కి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే ఇస్తున్నారు. యాంటోనియమ్స్, సినోనియమ్స్ వచ్చేసి కంపల్సరీ ఉంటాయండి ఇవి మనకు. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ కూడా అడుగుతున్నారు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారంట. సో స్పెల్లింగ్ వర్డ్స్ అనేటి మనకు ఏదో ఒక వర్డ్ ఇచ్చేసి దాంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది అనేసి అడుగుతూ ఉన్నారంట. లేకపోతే కింద ఆప్షన్స్ ఇచ్చేసి మనకు తప్పు ఉండేటటువంటి స్పెల్లింగ్ కానీ ఇలా అడగడం అయితే ఉంటుంది. సో ఒక క్వశ్చన్ వచ్చేసి మనకు స్పెల్లింగ్స్కి సంబంధించి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రపోజిషన్స్కి సంబంధించి ఫిట్ ఇన్ ద బ్లాంక్స్, అంటే ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో ఏ ప్రపోజిషన్ అనేది మనము అంటే గ్యాప్ ఇస్తారు, ఆ దాంట్లో మనము ఏ ప్రపోజిషన్ పెట్టాలి అనేసి ఇవ్వడం అయితే జరుగుతుందంట. సో టెన్సెస్కి సంబంధించి ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చేసి అది వచ్చేసి మనకు ప్రెజెంట్ టెన్సా లేకపోతే కంటిన్యూస్ టెన్సా అనేసి అడుగుతూ ఉన్నారంట. సో ఇలా ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో దీన్ని చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ప్రతి ఒక్క గ్రామర్ టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే అడుగుతూ ఉన్నారండి. ఇది కూడా మనకు కొంచెం ఈజీ టు మోడరేట్ అయితే క్వశ్చన్ పేపర్ ఈరోజు ఉందండి. మ్యాథ్స్, సైన్స్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఈరోజు ఎగ్జామ్ అయితే జరిగింది కదా, వాళ్ళకు కొంచెం అయితే డిఫికల్టీ లెవెల్ అయితే ఉందంట అండి. సో కానీ ప్రతి ఒక్క బిట్టు కూడా టెక్స్ట్ బుక్లో నుంచి వస్తుందంట. సో టెక్స్ట్ బుక్ వచ్చేసి క్లియర్గా చదవండి. నెక్స్ట్ తెలుగు చూసుకున్నట్లయితే ముక్కంటి అడిగారంట అండి. సో ముక్కంటికి సంబంధించి ఏ సమాసం అనేసి అడిగారంట. సో ఇది వచ్చేసి బహువ్రీహి సమాసము. సిరికి ప్రకృతి పదం అడిగారంట. సో సిరికి శ్రీ అండి. నెక్స్ట్ కరముకు అర్థం అడిగారు. సో చెయ్యి. నెక్స్ట్ శార్దూలంలో గణాలు ఏంటి అనేసి అడగడం జరిగిందంట. సో శార్దూలంలో వచ్చేసి మనకు మసజస్తతగా అనేటటువంటి గణాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మారేడు వంటి నీకు అనేటటువంటి పద్యపాదం ఇచ్చేసి ఏ అలంకారము అనేసి ఇచ్చారంట. సో ఇది వచ్చేసి యమక అలంకారం అయితే అవుతుందండి. సో క్వశ్చన్ అయితే నాకు కరెక్ట్గా క్లియర్గా లేదు కాబట్టి మీరు కొంచెము ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాసారో మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ రాసుంటారు కదా, మీకు ఏమైనా కొన్ని టాపిక్స్ కానీ క్వశ్చన్స్ కానీ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ అధికార భాషా సంఘం తొలి అధ్యక్షురాలు అనేసి అడిగారంట. సో పి యశోదారెడ్డి అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ చూసుకున్నట్లయితే సవర భాషకై కృషి చేసినది ఎవరు అనేసి అడిగారు. నెక్స్ట్ సెల్యులోస్తో తయారయ్యే దారం ఏది అనేసి అడిగారంట. సో ఇది వచ్చేసి మనకు రేయానండి. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే 5 E's సీక్వెన్స్ అయితే అడిగారంట. మీకు ఆల్రెడీ ఇది సైకాలజీకి సంబంధించిందండి. 5 E'స్కి సంబంధించి మీకు నిన్న కూడా అంటే 20th కూడా మనల్ని క్వశ్చన్ అయితే అడిగారనేసి నేను వీడియో అయితే చేశాను కదా. 5 E'స్కి సంబంధించి నిన్న వచ్చేసి మనకు 3వ దశ ఏది అనేసి అడిగారు 5 E'స్లో. మీకు ఈరోజు 5 E సీక్వెన్స్ అడిగారంట. అంటే 5 E'స్కి సంబంధించి వర్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ లైన్గా ఇచ్చేసి ఏవి లైన్ ఈ సీక్వెన్స్గా ఉన్నాయి అనేసి అడిగారంట అండి. 5 E'స్కి సంబంధించి మీకు ఆల్రెడీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ది వచ్చేసి ఎంగేజ్ అండి. నెక్స్ట్ది వచ్చేసి ఎక్స్ప్లోర్, థర్డ్ది ఎక్స్ప్లెయిన్, ఫోర్త్ది వచ్చేసి ఎలాబరేట్, ఫిఫ్త్ది వచ్చేసి ఎవాల్యుయేట్ అండి. సో ఇవి మనకు 5 E'స్కి సంబంధించి మనకు సీక్వెన్స్ అండి.
నెక్స్ట్ సమస్య పద్ధతిలో ఉండేటటువంటి సోపానాల గురించి అయితే అడగడం అయితే జరిగిందంట. సో ఇవి మనకు సైన్స్ కానీ మ్యాథ్స్కి సంబంధించి వచ్చేసి చాలా వరకు ప్రతి ఒక్క దాని నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఇస్తారండి. అంటే మధ్యగతము నుంచి సగటు, వృత్తము, యావరేజెస్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, తర్వాత మెజర్మెంట్స్కి సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో మనకు ఏదో ఒకటి కంపల్సరీ ప్రతి ఒక్క టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఇవి అవి అని చెప్పలేము. సో మ్యాథ్స్కి సంబంధించి అయితే కొంచెం డిఫికల్టీ లెవెల్ అయితే ఎక్కువగానే ఉందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సైకాలజీలో చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క సిద్ధాంతం గురించి నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క సిద్ధాంతం కూడా ఇంపార్టెంటే. చాలా వరకు వచ్చేసి మనకు పియాజే సిద్ధాంతము, కోల్బర్గ్, అలాగే ఎరిక్సన్ దశలు కానీ వికాస దశల గురించి, స్మృతి విస్మృతి ఉంది కదా ఆ టాపిక్ కానీ, నెక్స్ట్ రక్షణ తంత్రాలు కానివ్వండి, అభ్యాసన నియమాలు, అభ్యాసన బదలాయింపుకు సంబంధించి, నెక్స్ట్ సహభాగి నాయకత్వం గురించి కూడా మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఉపగమ పరిహార ఇవి ఉన్నాయి కదా వాటికి సంబంధించి కూడా కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు సైకాలజీకి సంబంధించి అభ్యాసన వైకల్యాలు ఉన్నాయి కదండి, డిస్కాలిక్యులియా కానీ, డిస్గ్రాఫియా కానీ, డిస్ఫేసియా, వీటికి సంబంధించి కూడా క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతారండి. నెక్స్ట్ దమనం కానీ, గెస్టాల్ట్ వాదము, సమగ్రాకృతి ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి సంబంధించి మనల్ని ఎక్కువగా రిపీటెడ్గా వాటిల్లోనే అడుగుతూ ఉంటారండి. సో సైకాలజీకి సంబంధించి అయితే ఇవి మనకు ఈరోజు అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. మార్నింగ్ సెషన్ అలాగే ఆఫ్టర్నూన్ సెషన్. ఎగ్జామ్ వచ్చేసి కొంచెము డిఫికల్టీ లెవెల్ బాగానే ఉందనేసి చెప్తున్నారు, ఈజీగా అయితే లేదు. సో సైకాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయనేసి చెప్పారు. మ్యాథ్స్ కానీ సైన్స్ కానివ్వండి కొంచెం వచ్చేసి టఫ్గానే ఉందని చెప్తున్నారు. సో రేపు ప్రిపేర్ అయ్యే వాళ్ళు వచ్చేసి కొంచెము ఇవి కూడా ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే మనకు చాలా వరకు నిన్న 5 ఇయర్స్ క్వశ్చన్ ఈరోజు రిపీట్ అయింది. ఇలా కొన్ని క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ టాపిక్స్ కొంచెం ఎక్కువగా కవర్ చేసుకుని వెళ్ళండి. కంపల్సరీ ఈజీగా అయితే మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఈరోజు ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఆల్ ద బెస్ట్. అలాగే ప్రతి ఒక్కరు టెన్షన్ అయితే పడకుండా, మీకు ఫస్ట్ టైం కదా ఎగ్జామ్ ఆన్లైన్లో, సో ఎటువంటి టెన్షన్ అనేది ఉండదండి. ప్రతి ఒక్కరికి కూడా మీలాగనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఏం టెన్షన్ అయితే పడకండి. మీకు వచ్చిన ఆన్సర్స్ అయితే కరెక్ట్గా చేసేసారండి. రేపు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్.